హాయ్ ఫ్రెండ్స్. జవాన్ అంటే తన ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశంలో ఉంటున్న ప్రతి వ్యక్తికి కాపలా కాస్తాడు ఒక జవాన్. మనం సంతోషంగా ఉంటున్నామన్నా, గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకుంటున్నామన్నా దానికి కారణం ఒక జవాన్. యుద్ధం వస్తే యుద్ధంలో ప్రాణాలను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు ఒక జవాన్. అలాంటి జవాన్ యుద్ధంలో చనిపోయాడంటే ఆ కుటుంబానికి తీరని శోకంగా మిగిలిపోతుంది. తన జీవితం మీద ఏమాత్రం ఆశ లేకుండా తన పని తాను చేసుకుపోతాడు. అయితే తనకి మనలాగే కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబాన్ని ఎంతో బాగా చూసుకోవాలని ఆశ ఉంటుంది. తన కుటుంబం ఏమైపోయినా పర్వాలేదని ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకొని జవాన్లు వీరమరణం పొందుతారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పహల్గామ్ యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో మన అందరికీ తెలుసు. అయితే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తారు, ఎంత దాకైనా వెళ్తారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇట్టే రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు. అయితే డిప్యూటీ సీఎంగా ఆయన అనేక రకాలుగా ప్రజలకు సేవలు చేస్తున్నారు. మొన్న పహల్గామ్ దాడిలో చనిపోయిన వారి గురించి ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. వారి గురించి మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో తనకు చేతనైనంత సహాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళని ఏం చేయాలి అసలు? డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని మురళీ నాయక్ మన భారతదేశ జవాన్ తల్లిని హగ్ చేసుకున్నాడని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు సినిమా హీరోలాగా ఆమె హీరోయిన్లాగా హగ్ చేసుకున్నావని బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీళ్ళందరికీ చెప్పేది ఒక్కటే, అక్కడేమీ సినిమా షూటింగ్ జరగలేదు. ఆ తల్లి హీరోయిన్ అవటానికి, పవన్ కళ్యాణ్ గారు హీరో అవటానికి. అక్కడ ఒక తల్లి కొడుకు చనిపోయి తల్లడిల్లిపోతుంది. ఆ బాధ నీకు తెలీదు. నీకు ఒక కొడుకుండి ఆర్మీలో ఉంటే ఆ కొడుకు చనిపోతే నీకు ఎంత బాధ కలుగుతుంది? అక్కడ తల్లి కొడుకును పోగొట్టుకొని ఎంతో బాధపడుతుంది. ఆ తల్లిని ఓదార్చడానికి హగ్ చేసుకుంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడతారా? మీకు అస్సలు సిగ్గుందా? మీరు మనిషా దున్నపోతా? ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అనే మాటలు ఇవేనా? ఒక తల్లికి కొడుకులా ఓదార్చడం తప్ప నువ్వు ఈరోజు ఇలాంటి మాటలు అనటానికి, ఇంట్లో ఉండి తినటానికి, ప్రశాంతంగా నిద్రపోవటానికి కారణం ఎవరనుకున్నావు? సరిహద్దుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి మన భారతదేశ ప్రజలను కాపాడుతున్న జవాన్లు. అలాంటి జవాన్లు కుటుంబం శోక సముద్రంలో మునిగిపోతే నువ్వు ఇలాంటి కామెంట్స్ పెడతావా? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నీ మీద ఫోకస్ చేస్తే నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టకుండా నీకు చేయాల్సింది చేస్తారు. రాజకీయాల దగ్గరే చూపించుకోవాలి. అంతేకాని చనిపోయిన జవాన్ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తేనో, కష్టాల్లో ఉన్న వారిని సహాయం చేస్తేనో ఇలాంటి వాటి దగ్గర రాజకీయాలు చూపించకూడదు. ఇప్పుడు ఆ తల్లి కొడుకును కోల్పోయింది. ఎవరైనా తన కొడుకుని తిరిగి తీసుకురాగలరా? చేతనైతే ఓదార్చండి. అంతేకాని వారిని ఇంకా బాధ పెట్టాలని చూడొద్దు. డిప్యూటీ సీఎం గారి మీద ఇలాంటి కామెంట్స్ చేయడం చాలా తప్పు. అతని గురించి అందరికీ తెలుసు. ఎవరైనా కష్టంలో ఉంటే చూస్తూ ఉండలేరు. వారికి ఏదో విధంగా సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. మన దేశ పౌరుడు జవాన్ మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరం. అయితే మురళీ నాయక్ చనిపోతూ 14 మంది ఉగ్రవాదులను చంపి మరీ చనిపోయాడు. అలాంటి కుటుంబానికి అండగా ఉండి వారికి ఏ ఇబ్బందులు వచ్చినా నేను చూసుకుంటాను అని ముందుకెళ్లిన పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి నెగిటివ్ టాక్ అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి కామెంట్స్ చేస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.